జగన్ అక్రమాస్తుల కేసులో కోల్కతా కేంద్రంగా నమోదైన కంపెనీల గురించి సీబీఐ ఆరా తీసింది. సదరు కంపెనీల నుంచి వచ్చిన పెట్టుబడులపై జగన్ ను పలు ప్రశ్నలు అడిగింది. ఈ కంపెనీల నుంచి వచ్చిన పెట్టుబడులపై తనకు అవగాహన లేదని, తన వద్ద పూర్తి సమాచారం ఏమీ లేదని జగన్ సమాధానమిచ్చినట్లు తెలిసింది. కోల్కతా కంపెనీల పెట్టుబడుల విషయాలు ఆడిటర్ విజయసాయిరెడ్డికే తెలుసునని ఆయన చెప్పినట్లు సమాచారం. ఈ విషయమై ఆదివారం సీబీఐ విజయసాయిరెడ్డిని పిలిపించి ప్రశ్నించింది. కోల్కతా కంపెనీల విషయంపై ఆరా తీసింది. కోల్కతా కేంద్రంగా ఏర్పాటు చేసిన కంపెనీలన్నీ కాగితాలపై ఏర్పాటు చేసిన బ్రీఫ్ కేస్ సంస్థలుగా వెల్లడైంది. వైఎస్ హయాంలో మేళ్లు పొందిన వివిధ సంస్థలు, వ్యక్తుల నుంచి వసూలు చేసిన లంచాల సొమ్మును బదిలీ చేయడానికి ఉపయోగించుకున్నట్టు తేలింది. కోల్కతా కేంద్రంగా ఏర్పాటైన 22 కంపెనీల ద్వారా జగతి పబ్లికేషన్స్ లోకి 164.69 కోట్లు పెట్టుబడులుగా వచ్చినట్లు సీబీఐ గుర్తించింది. ఈ నగదు బదిలీ వ్యవహారమై సీబీఐ లోతుగా ఆరా తీసింది. వీటిలో 2 సంస్థల నుంచి సాక్షిలోకి అత్యధికంగా 60 కోట్ల నిధులు వచ్చినట్లు గుర్తించింది. మిగతా 20 కంపెనీల నుంచి మరో 104 కోట్లు వచ్చాయని నిర్ధారణకు వచ్చారు. జగతి పబ్లికేషన్స్ లోకి కోల్కతా కంపెనీల ద్వారా వచ్చిన పెట్టుబడులపై కేంద్ర సంస్థలకు గతంలోనే అనుమానాలు తలెత్తాయి. ఆయా సంస్థల అస్తిత్వంపై ఆదాయ పన్ను శాఖ ఇప్పటికే విచారణ నిర్వహించింది. సదరు విచారణలో ఆ కంపెనీల గుట్టు రట్టయింది. చిరునామా, కనీసం ఫోన్ నెంబర్ కూడా సరిగా లేని కంపెనీలు పెట్టుబడి పెట్టినట్టు గుర్తించింది. ఇవన్నీ కాగితాలపై ఏర్పాటు చేసిన బ్రీఫ్ కేస్ కంపెనీలని అభిప్రాయపడింది. కనీసం బ్యాంక్ బ్యాలెన్స్ వ్యాపారం కూడా లేని కంపెనీలు, బ్యాలెన్స్ షీట్లో నష్టాలు చూపిస్తున్న కంపెనీలు భారీ మొత్తంలో పెట్టుబడిగా పెట్టడంపై ఆరా తీసింది. రాత్రికి రాత్రి ఆయా కంపెనీల్లోకి బ్యాంకుల ద్వారా నగదు బదిలీ కావడం, మరుసటి రోజే ఆ మొత్తం జగతి పబ్లికేషన్స్లోకి బదిలీ అయిన తీరును గమనించి ఆదాయ పన్ను శాఖ నివేదిక తయారు చేసింది. ఈ నివేదిక ఆధారంగా తాజాగా సీబీఐ కోల్కతాలో నమోదైన చాండ్లీర్ ట్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్, సుగమ్ కమోడిల్ ప్రైవేట్ లిమిటెడ్ పెట్టుబడులపై ఆరా తీసింది. ఈ 2 కంపెనీలు కలిపి 60 కోట్లు మళ్లించాయి. అధిక మొత్తంలో నిధులు తరలించిన చాండ్లియర్, సుగమ్ కంపెనీలకు డైరెక్టర్లుగా రతన్ బాబులాల్ లాక్, బబన్ కుమార్ లోహియా ఉన్నారు. ఈ కంపెనీల నుంచి జగతిలోకి భారీగా నిధులు వచ్చాయి. అయితే ఈ 2 కంపెనీలు పెట్టిన పెట్టుబడుల్లో పుట్టగొడుగుల్లాంటి డమ్మీ కంపెనీలు తమ వంతు పాత్ర పోషించాయి. జగతి పబ్లికేషన్స్ లో చాండ్లీ ట్రైకాన్ సంస్థ 10 రూపాయల విలువైన షేర్పై 350 రూపాయల ప్రీమియంతో కలిపి 8,64,444 షేర్లు కొనుగోలు చేసింది. తద్వారా ఈ సంస్థ 31.11 కోట్లు పెట్టుబడిగా మళ్లించాయి. ఇలా పెట్టుబడుల రూపంలో సొమ్ము తరలించే ప్రక్రియలో 30కి పైగా కంపెనీలు సాయం చేశాయి. ఈ కంపెనీలు 2007-2008 చాండ్లీర్లో 10 రూపాయలు విలువైన ఒక్కో షేర్పై 90 ప్రీమియంతో భారీగా షేర్లు కొనుగోలు చేశాయి. 2007లో 14 కంపెనీలు కలిపి 88,750 షేర్లు, 2008 మార్చి 31న 30 కంపెనీలు కలిసి 4.85 లక్షల షేర్లు, డిసెంబర్ 1న కంపెనీలు 6.16 లక్షల షేర్లు కొనుగోలు చేశాయి. ఇలా షేర్లు విక్రయించడం ద్వారా నగదు వచ్చినట్లు రికార్డుల్లో చూపించి 31.11 కోట్లు జగతిలోకి మళ్లించారు. అయితే ఆయా కంపెనీలు కూడా బ్రీఫ్ కేస్ కంపెనీలుగా సీబీఐ గుర్తించింది. సుగమ్ కమోడిల్ ఇదే పద్ధతిలో జగతిలోకి నగదు బదిలీ చేసింది. ఈ 2 కంపెనీల డైరెక్టర్లు కూడా ఒకరే కావడంతో ఒకే పద్ధతిలో ఈ వ్యవహారం నడిచినట్లు సీబీఐ అనుమానిస్తోంది. సుగమ్ కమోడిల్ సంస్థ జగతి పబ్లికేషన్స్ లోకి 28.57 కోట్లు పెట్టుబడులుగా మళ్లించింది. ఇక్కడ కోల్కతాకు చెందిన పలు బ్రీఫ్ కేస్ కంపెనీలు పాలు పంచుకున్నాయి. సుగమ్ కమోడిల్ సంస్థ జగతి పబ్లికేషన్స్ లో 10 రూపాయల విలువైన షేర్పై 350 ప్రీమియంతో కలిపి 7,93,888 షేర్లు కొనుగోలు చేసి 28.57 కోట్లు పెట్టుబడిగా మళ్లించింది. చాండ్లీర్ తరహాలోనే సుగంలోనూ 10 విలువైన ఒక్కో షేర్పై 90 ప్రీమియంతో కోల్కతా కంపెనీల నుంచి పెట్టుబడుల రూపంలో నగదు బదిలీ చేశారు. ఇలా వచ్చిన సొమ్ము జగతికి చేరింది.